గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మీనరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే మీనరాశి వారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క జాతక స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, నెంబర్స్ ఏమిటి, వారాలు ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు సంపూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ మీనరాశిలోకి వస్తారు అంటే కనుక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి వస్తారు. అయితే ఒకవేళ మీకు జాతకం లేక నక్షత్రం గుర్తు లేకపోతే కనుక పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఉంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం ది, దు, ష్యం, ఝ, ద, దే, దో, చా, చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మీనరాశి అవుతుంది. కాబట్టి మీనరాశి చూసుకోండి. అయితే ఈ మీనరాశి వారు సామాన్యంగా మంచి ఎత్తుగా ఉంటారు అని చెప్పచ్చు. మంచి శరీర దృఢత్వం ఉంటుంది, సౌందర్యం విపరీతంగా ఉంటుంది, అందరినీ ఆకట్టుకునేటటువంటి శారీరకపరమైనటువంటి సౌందర్యం వీళ్ళ యొక్క సొంతం అని చెప్పచ్చు. వీళ్ళు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, ధైర్యంగా కనపడతారు, ముక్కు సూటితనం ఎక్కువగా ఉంటుంది, అలాగే మాట్లాడే ధోరణి చాలా బాగుంటుంది. వీళ్ళకి విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. వీళ్ళు కనుక ఏదైనా ఒక పని అనుకుంటే కనుక ఆ పని అయ్యేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. అలాగే అతిథి మర్యాదలు అంటే బాగా ఇష్టపడతారు, ప్రేమించిన వాళ్ళు ఇష్టపడతారు బాగాను, స్నేహితులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. వీళ్ళకి స్నేహం అన్నా, ప్రేమన్నా, బంధువులన్నా, కుటుంబం అన్నా చాలా ఇష్టం. అలాగే సోదరీమణుల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది వీళ్ళకి. అయితే ఇతరుల యొక్క ధనాన్ని అనుభవించాలనే కోరిక, అలాగే డబ్బు సంపాదించాలనే కోరిక, విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆశ బాగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు బాగా ఎదగాలనుకుంటారు, తొందరగా ఎదగాలనుకుంటారు, డబ్బు సంపాదించాలనుకుంటారు, లగ్జరీని అనుభవించాలనుకుంటారు, స్థిరాస్తులు కొనాలనుకుంటారు. వీళ్ళకి ఐశ్వర్యమన్నా, సుఖమన్నా, భోగమన్నా, లేదా గ్రేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రదేశాల్లో ఇల్లు కొనుక్కోవాలన్నా, పెద్ద పెద్ద భవంతులు కొనుక్కోవాలన్నా, పెద్ద పెద్ద లగ్జరీ కారులో తిరగాలన్నా చాలా ఇష్టం. వీళ్ళు ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు తప్ప ఒకరి కింద పని చేయడానికి పెద్దగా ఇష్టపడరు. వీళ్ళకి అందం చాలా గొప్ప అదృష్టం అని చెప్పచ్చు. తద్వారా అందంతో వీళ్ళు చాలామందిని ఆకర్షించుకోగలుగుతారు. వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ వీళ్ళని చూసేసరికే నమ్మకం కలుగుతుంది అవతల వాళ్ళకి. తద్వారా ఏదైనా వ్యవహారాలు మీతో బాగా నడపగలుగుతారు. ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థ మీతో ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి మీకు. అలాగే అనేక రకాల వ్యక్తుల ద్వారా మీరు చాలా తొందరగా ఎదగగలుగుతారు. మీ జీవితంలో స్నేహితుల వల్ల కానీ, కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల కానీ మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు, అలాగే అక్కడ గ్రీన్ కార్డులు సంపాదించే అవకాశాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, అక్కడ గవర్నమెంట్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు, అక్కడ అనేక రకాల ఉద్యోగాలు చేసే అవకాశాలు, వ్యాపారాలు చేసే అవకాశాలు, విదేశీపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి అధిగమించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. తద్వారా చాలా తొందరగా విదేశాలు వెళ్ళడం, స్థిరపడడం జరుగుతుంది. మీకు చాలా రకాల పరిస్థితుల్లో వీసాలు రిజెక్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు వీసాలు వస్తూ ఉంటాయి. చాలా బాగా మీరు విదేశాలు వెళ్ళగలుగుతారు, ఆర్థిక లావాదేవీలు జరపగలుగుతారు. మీలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే అంటే కనుక నాకు ఈ పని అవ్వదు అనేటటువంటి ఆలోచన ఉండదు. ఏ పనైనా సరే, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ మీ జీవితంలో ఏమంటారంటే కనుక సునాయాసంగా, సులువుగా ఏది రాదు, అతి కష్టం మీద అన్నీ మీకు దక్కుతూ ఉంటాయి. అలాగే చాలా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, చాలా రకాల సమస్యలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నీ మీరు అధిగమిస్తారు. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, లేదా మీలో ఒక ధైర్యం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. తద్వారా ఆ ధైర్యంతో మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే మీకు సముద్రం అన్నా, సముద్రంలో దొరికే వస్తువులన్నా, శంఖాలన్నా, లేకపోతే కొన్ని రకాల వస్తువులు అంటే చాలా బాగా ఇష్టపడతారు. సముద్రాన్ని, బీచ్ ప్రదేశాలని, విహారయాత్రని బాగా ఇష్టపడతారు. విందు వినోదాలంటే చాలా ఇష్టం, పార్టీలంటే చాలా ఇష్టం, ప్రయాణాలంటే చాలా ఇష్టం, కారులో తిరగడం అంటే చాలా ఇష్టం, దూర ప్రాంతాలు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, స్నేహితులతో తిరగడం అంటే చాలా ఇష్టం, ప్రేమించిన వాళ్ళతో తిరగడం అంటే చాలా ఇష్టం, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. మీ మనసులో ఉండేటటువంటి బాధలు ఇతరులతో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తారు, ఇతరుల యొక్క బాధలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీరు చాలామందికి చాలా తొందరగా దగ్గర అవుతారని చెప్పచ్చు. మీరు మనస్సులో ఒకటి పెట్టుకోరు. తద్వారా ఏమిటంటే కనుక చాలాసార్లు మిమ్మల్ని ఈ కారణం చేత అనేక మంది మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేసుకుంటారు. అంటే మీ రహస్యాలు తెలుసుకుని తద్వారా తర్వాత బ్లాక్మెయిల్ చేయడం కానీ, తద్వారా ఆ వీక్ పాయింట్ తోటి మిమ్మల్ని ఆడుకోవడం కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి.
మీరు సాధారణంగా విపరీతంగా ఖర్చు పెడతారు. స్నేహితుల కోసము, ప్రేమికుల కోసము, కుటుంబం కోసం విపరీతంగా ఖర్చు పెడతారు. కానీ మీకోసం మీ స్నేహితులు కానీ, కుటుంబం కానీ అంతలా మీకు ఖర్చు పెట్టదని చెప్పచ్చు. కానీ మీకు మాత్రం ప్రేమాభిమానాలు తగ్గవు. మీకు ఐశ్వర్యం అంటే చాలా ఇష్టం. డబ్బు సంపాదన కోసం ఎంత కోసమైనా సరే ప్రాకులాడుతూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా డబ్బు సంపాదన కోసమే మీ యొక్క ఆలోచనలు, తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. మీరు డబ్బు కూడబెట్టడం అన్నా, డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఎక్కువగా షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు మీరు. సాధారణంగా పాలసీలు అంటే చాలా ఇష్టం మీకు. ముందుగా ప్రిపేర్ అయ్యేటటువంటి పాలసీలు, హెల్త్ పాలసీలు, ఎల్ఐసి పాలసీలు లాంటి ఇన్సూరెన్స్ పాలసీల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. భవిష్యత్తులో నా వల్ల ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు రాకూడదు కుటుంబానికి అనేటటువంటి ఆలోచన మీకు ఉండడం వల్ల పాలసీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే మీ జీవితం ప్లానింగ్గా ఉంటుంది, సామాన్యంగా సాగుతుంది. అంటే రేపు ఏం చేయాలో ముందరే నిర్ణయం చేసుకుని తద్వారా మీరు చక్కగా ప్లానింగ్గా చేసుకుంటారు. అలాగే ఏదైనా ఒక ప్రయాణాలు ఉన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీకు ఒక చక్కని అంచనా, ఆలోచన, ప్లానింగ్ చాలా బాగా ఉంటాయి. తద్వారా మీరు చాలాసార్లు ఫెయిల్ అవ్వరు. కానీ ఎంత ప్లానింగ్తో చేసినా ఒకానొక సమయంలో మీరు మాత్రం చాలా ఇబ్బందులు పడతారని చెప్పచ్చు. ఏది సునాయాసంగా మీకు దొరకదు. అనేక రకాల ఇబ్బందులతోటి మీకు అన్నీ లభిస్తూ ఉంటాయి. మీకు చంచల స్వభావం ఎక్కువ. అంటే ఆలోచన విషయంలో ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉండదు. కాసేపు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆలోచన మారిపోతూ ఉంటుంది, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. తద్వారా మీ జీవితంలో ఆ చంచల నిర్ణయాల వల్ల మాత్రం కొంచెం మానసిక వైక్లభ్యం కనపడుతూ ఉంటుంది. మీకు కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ కొంతమంది మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం అంటే మీకు చాలా ఇష్టం. అలాగే అందరూ మెచ్చుకోవడం అంటే చాలా ఇష్టం. పొగడ్తలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే మంచి వ్యవస్థగా, మంచి ఒక పెద్దరికంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు చేసే అతి చిన్న పొరపాట్లు, అతి చిన్న తప్పులు మీ జీవితంలో మీ కీర్తిని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జీవితంలో పొరపాట్లు చేయకుండా ఉండడానికి, పొరపాట్లు బయట తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. అందులోనూ ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాల యొక్క ప్రభావాల వల్ల మీ జీవితంలో చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా మీకు కామపరమైనటువంటి ఆసక్తి చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. తద్వారా యుక్త వయస్సులోనే ప్రేమ వ్యవహారాలు బాగా నడుపుతారని చెప్పొచ్చు. అలాగే కొన్ని పొరపాట్లు కూడా చేస్తారని చెప్పొచ్చు. శారీరకపరమైన కోరికలు తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ వివాహం దాకా పరిస్థితులు అయితే దారితీయవు. అనేక రకాల కారణాల చేత ప్రేమించిన వ్యక్తులు వివాహం దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ పట్టుదలతో ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం వివాహాలు అవుతాయి అని చెప్పొచ్చు. అలాగే మీరు ఎవరైనా సరే సలహాలు ఇస్తే సలహాలు వింటారు, కానీ వాళ్ళు చెప్పింది ఆచరించరు, మీరు అనుకున్నదే చేస్తారు. అలాంటి ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం మీకు ఉంటుంది. అలానే మీరు పొరపాట్లు చేస్తారంటే పొరపాట్లు కూడా చేయరు, ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో ఒక్కొక్క పరిస్థితుల్లో మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలే మీ జీవితంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. కానీ ఆ నిర్ణయం మీద మీరు కట్టుబడి ఉంటారని చెప్పచ్చు. మీకు అమితమైన మేధాశక్తి ఉంటుంది. అందుకనే మీరు ముఖ్యంగా సైంటిస్టులు గాను, డాక్టర్లు గాను, అలాగే ఇంజనీరింగ్లు గాను, లేదా అధ్యాపకులు గాను, అలాగే లెక్చరర్లు గాను బాగా పైకి వస్తారు. మీకు తెలివితేటలతో సంపాదించే గుణం చాలా బాగా ఉంటుంది. తద్వారా చార్టెడ్ అకౌంటెంట్లుగా కానీ, అనేక రకాల సలహాదారులుగా కూడా బాగా పనిచేయగలుగుతారు. న్యాయవాద వృత్తిలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ చాలా బ్రహ్మాండమైన పరిణతి ఉంటుంది మీరు కనుక వ్యాపారం చేస్తే అతి తక్కువ సమయంలోనే లక్షలు కోట్లు సంపాదించే స్థితికి వెళతారు. కాబట్టి మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా పనిచేయవు. అయితే మీకు చదువు అంటే చాలా ఇష్టం, ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చదువు మీద బాగా శ్రద్ధ పెడతారు. కానీ ఒకానొక సమయంలో చదువు మధ్యలో ఆగిపోవడం కానీ, చదువుకు ఆటంకాలు ఏర్పడడం కానీ ఏర్పడుతూ ఉంటాయి. అయినా సరే మీరు పట్టుదలతో చదివి మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. మీరు ముఖ్యంగా ఉద్యోగాలు చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి, లేదా ఒక రకమైనటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్కు సంబంధించినటువంటి వాటి కోసం, ఉద్యోగాల కోసం బాగా ప్రాకులాడతారు. ఈ రాశిలో ఉండేవారు ఉద్యోగాలు చేస్తే కనుక చాలా తొందరగా పైకి ఎదుగుతారు, అధికారులను బాగా మెప్పించగలుగుతారు. చాలా తొందరగానే మీ జీవితంలో మంచి ప్రమోషన్లు రాగలుగుతాయి మీకు. కాకపోతే ఉద్యోగాలు చేస్తున్నా కూడా వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళు పార్ట్ టైం వ్యాపారాలు చేయడం కానీ, పార్ట్ టైం బిజినెస్లో డబ్బులు సంపాదించడం కానీ, అలాగే చాలా బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అయితే ఈ యొక్క రాశిలో వారు వ్యాపారాల్లో కూడా విపరీతంగా లాభిస్తారని చెప్పచ్చు. వ్యాపార రంగంలో సొంతంగా పార్ట్నర్షిప్ లేకుండా చేసే వ్యాపారాల్లో అఖండమైనటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు. కానీ వీళ్ళకి మధ్య వయస్కులో కొన్ని రకాల పరిస్థితుల ప్రభావం చేత ధన నష్టం విపరీతంగా కనపడుతుంది, రుణ బాధలు విపరీతంగా కనపడతాయి, బ్యాంకు లోన్ల ప్రభావం బాగా కనపడుతుంది, సడన్గా నష్టాల పాలవుతూ ఉంటారు. కానీ ఆ నష్టాల నుంచి చాలా తొందరగానే భర్తీ చేసుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒకానొక సమయంలో నమ్మక ద్రోహాల వల్ల కానీ, వీళ్ళు తీసుకునే సొంత నిర్ణయాల వల్ల కానీ ధనం నష్టపోతూ ఉంటారు. కానీ ఆ నష్టాన్ని తొందరగానే మళ్ళీ భర్తీ చేస్తారే తప్ప నిస్సత్తుతో వ్యాపారాలు వదిలిపెట్టరు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి విపరీతంగా ఉంటాయి. వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, అలాగే లగ్జరీ కోసం బాగా ప్రాకులాడతారు. వీళ్ళకి సుఖమన్నా భోగమన్నా చాలా ఇష్టం. అందుకనే లగ్జరీ కార్లు కానీ, లగ్జరీ పరమైన గృహాలు కానీ బాగా ఇష్టపడతారు వీళ్ళు.
వీళ్ళు మేధాశక్తితోటి తెలివితేటలతోటి విపరీతంగా ఐశ్వర్యాన్ని సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీళ్ళని నమ్మక ద్రోహాలు, శత్రువుల యొక్క ప్రభావము, నరదిష్టి నలగోల యొక్క ప్రభావం జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది అనేక కారణాల చేత. వీళ్ళకి ఏ పనైనా సరే అతి కష్టం మీద అవుతూ ఉండడం కారణం చేత పట్టుదల చాలా అవసరం. ఎవరైతే పట్టుదలతో ఉంటారో వాళ్ళు మాత్రం విజయం సాధిస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు అంటే చాలా ఇష్టం కాబట్టి సంఘంలో సాంఘికపరమైన కార్యక్రమాలు బాగా చేస్తారు. స్నేహపరమైనటువంటి కార్యక్రమాల్లో బాగా ఇమిడీకృతం అవుతారు. అలాగే ప్రకృతి అన్న వనాలన్న బాగా ఇష్టపడతారు. మొక్కలు బాగా నాటుతారని చెప్పొచ్చు. అలాగే వ్యవసాయం మీద బాగా మక్కువ ఉంటుంది. మిద్దె తోట వ్యవసాయాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. ఆర్గానిక్ ఫుడ్స్ పండించుకుని తినడానికి బాగా ఇష్టపడతారు. అలాగే మీ జీవనశైలి ఎలా ఉంటుంది అంటే కనుక ఒక క్రమశిక్షణ రూపంలో ఉంటుంది. ఏ టైంకి ఏదనుకుంటున్నారో ఆ పని చేస్తారు. మీకు శారీరకపరమైన సౌందర్యం అన్నా, నాజూగ్గా ఉండడం అన్నా, పుష్టిగా ఉండడం అన్నా, శారీరకపరమైన ఆరోగ్యంతో ఉండడం అన్నా చాలా ఇష్టం. దానికోసం ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు, వ్యాయామాలు చేస్తారు. కానీ మధ్యలో ఒకనొక సమయంలో మీకు మాత్రం దీర్ఘకాలిక రోగాల ప్రభావం కానీ, అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని బాగా కలిచివేస్తాయి, మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తాయని చెప్పొచ్చు. జీవితంలో మీకు జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్ల ప్రభావం కూడా కొంతకాలం మిమ్మల్ని కృంగదీస్తుంది. సరే ఏది ఏమైనా కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుని మళ్ళీ మీరు పైకి వస్తారని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు మీకు చాలా తొందరగా వస్తాయి. కానీ ఆ అవకాశాలను మీరు చేజిక్కించుకుంటున్నారా లేదా అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. మీ జీవితంలో స్త్రీ వల్ల మీకు లబ్ధి లాభం కనపడుతున్నాయి, కానీ అదే స్త్రీల వల్ల కూడా మీకు కొన్ని రకాల అవమానాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళ స్త్రీలను నమ్మడానికి పురుషులకు వీల్లేదు, అలాగే పురుషులను నమ్మడానికి స్త్రీలు కూడా వీల్లేదు. ఒకానొక సమయంలో స్త్రీల వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలకి నమ్మక ద్రోహాలు, వ్యామోహాలు, శారీరక వాంఛల వల్ల ఇబ్బందులు, కుటుంబపరమైన తగాదాలు, గొడవలు కలిగే అవకాశాలు కనపడుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా కుటుంబం అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. కుటుంబంలో మీకు విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది. కుటుంబం కోసం బాగా ప్రాకులాడతారు, ఖర్చు పెడతారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. తద్వారా మీరు మంచి ఐశ్వర్యవంతులుగా ఎదగలుగుతారు. ఏదేమైనా పెద్దలిచ్చినటువంటి ఆస్తి మీద కాకుండా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించేటటువంటి డబ్బు మీదే మీరు బాగా ఎక్కువగా మొగ్గు చూపుతారు. తద్వారా మీరు సొంతంగా డబ్బు సంపాదిస్తారు, సొంతంగా ఎదుగుతారు తప్ప పెద్దల ఆస్తులతో బతకరని చెప్పొచ్చు. మీకు టెక్నాలజీ, కంప్యూటర్ పరమైనటువంటి కోర్సులు అంటే చాలా ఇష్టం. మీరు ముఖ్యంగా గాడ్జెట్స్ని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని బాగా వాడతారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ లాంటివి. అలాగే మీకు కంప్యూటర్ పరమైన విద్యలు బాగా కలిసి వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ పరమైనటువంటి విద్యలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇంజనీరింగ్ వృత్తులు బాగా కలిసి వస్తాయి. వెహికల్ ఫైనాన్సులు, వెహికల్ పరమైనటువంటి మోటార్ ఫీల్డ్ చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క వ్యాపార సంస్థల్లో కూడా మీరు బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. కిరాణా వ్యాపారాలు కానీ, ఫ్యాన్సీ వ్యాపారాలు కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు కానీ, బంగారం వ్యాపారం కానీ, పెట్రోల్ వ్యాపారం కానీ, లెక్కర వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, అలాగే ఫర్నిచర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, గృహోపకరణ వస్తువుల అమ్మే వ్యాపారం కానీ, టైల్స్, శానిటరీ కానీ, ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, అలాగే టీవీలు, ఫ్రిడ్జ్ లాంటివి కొన్ని రకాల గృహోపకరణ వస్తువులకి సంబంధించినటువంటి సామాన్లు కానీ అమ్మేటటువంటి వ్యాపారాల్లో మీరు చాలా తొందరగా డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే చెప్పులు, బ్యాగులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీరు బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, భూ లావాదేవీలు, క్రయ విక్రయాలు, అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా మీరు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. మీకు ముఖ్యంగా అన్ని రంగాల వ్యాపారాలను కూడా కొన్ని రంగాల అంటే షేర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు మాత్రం మీరు బాగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి షేర్స్ జోలికి వెళ్ళడం మీకు పెద్దగా కలిసి రాదు అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి సహోదరులు లేదా స్నేహితులు లేదా కొంతమంది వ్యక్తులు మేము బాగా ఇష్టపడతారు. మీరు వాళ్ళతో మీ యొక్క మనసులో ఉండే విషయాలు పంచుకుంటారు. మీకు అన్నదమ్ములన్నా, అక్క చెల్లెళ్ళన్నా చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. మీకు వాళ్ళని బాగా గౌరవిస్తారు. వాళ్ళ కోసం మీరు త్యాగాన్ని కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే మీ జీవితంలో గొప్ప బతుకు అంటే యోగ్యమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు. అంటే ఒక ప్లానింగ్గా, గౌరవంగా, పద్ధతిగా లేదా సంఘంలో పేరుతోటి బతకాలనుకుంటారు. మీకు విపరీతమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే రాజకీయపరంగా ఎక్కడ ఎలాంటి ప్లాన్ చేస్తే, ఎక్కడ ఎలాంటి ఎత్తుపన్నాగం వేస్తే మీకు రాజకీయపరంగా ఎదుగుతారో మీకు బాగా తెలుసు. కాబట్టి రాజకీయ నాయకులుగా కూడా మీరు చాలా బాగా రాణిస్తారని చెప్పచ్చు. రాజకీయపరంగా మంచి పదవులు అధిరోహించే అవకాశాలు మీకు ఉంటూ ఉంటాయి. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎన్ని చూసినా కూడా తద్వారా మీరు మళ్ళీ చాలా గొప్ప స్థాయిలో నిలబడగలుగుతారు అని చెప్పచ్చు. శత్రువుని అధిగమించడంలో కానీ, ప్రజల యొక్క ఆదరణ పొందడంలో కానీ మీరు నేర్పరి. ముఖ్యంగా ప్రజలని మంచి మాటలతో ఆకట్టుకుని చక్కగా ఓట్లు రప్పించుకోగలుగుతారు. ఒకనొక సమయంలో పరాక్రమం జరిగినా కూడా మళ్ళీ తిరిగి విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. మీకు ధైర్యం అన్నా, పరాక్రమం అన్నా చాలా ఇష్టం. ఓడిపోవడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ నగ్గాలనుకునే లక్షణాలు మీకు ఉంటూ ఉంటాయి. అలాగే క్రీడారంగంలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు మీరు. మీకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీ అతి ధైర్యమే మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటుంది ఒకనొక సమయంలో ధైర్యంగా కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కూడా మీ జీవితంలో కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అనవసరమైన సాహసోపేతమైన ధైర్య కార్యక్రమాలు లేదా బైకులతో స్కిడ్లు వేయడం లాంటివి చేయడం మంచిది కాదు. మీరు ముఖ్యంగా ఏ పనైనా సరే ప్రారంభం చేస్తే ఆ
పని పూర్తయ్యేదాకా మీకు నిద్ర పట్టదని చెప్పొచ్చు. అంత పట్టుదల మీకు ఉంటుంది. అలాగే మీకు కొంచెం ఆహారపరమైనటువంటి అలవాట్ల విషయంలో చాలా విపరీతమైనటువంటి ఫుడ్ పరమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే విపరీతమైనగా మీరు ఆహారాన్ని ఇష్టపడతారు. అంటే భోజన ప్రియులు అని చెప్పొచ్చు. అనేక రకాల మసాలా పదార్థాలు తినడం, బయట హోటల్ ఫుడ్లు తినడం, బయట వాతావరణంలో ఫంక్షన్లో ఫుడ్లు తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. మీకు ఆహారపరమైన లౌల్యం విపరీతంగా ఉంటుంది. అంటే మీరు ఫుడ్ని కంట్రోల్ చేయలేరని చెప్పొచ్చు. దానివల్ల దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంటుంది. ఒకానొక సమయంలో దీర్ఘకాలిక రోగాలని అదుపు చేయలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. తద్వారా మీరు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. చిన్న చిన్న శస్త్రచికిత్స అవకాశాలు కూడా మీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మీకు ఏదేమైనా కూడా కొంచెం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఆహారం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి, అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాయామాల విషయంలో శ్రద్ధ పెట్టాలి మీరు. అయితే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రం బాగా కాస్తుంది మిమ్మల్ని. మీరు చేసినటువంటి పూజా బలం మిమ్మల్ని ప్రమాదాల నుంచి బయటకు పడేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే మీకు ఖరీదైన వాహనాలు విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు. వాహనాలు మారుస్తూ ఉంటారు. అలాగే అద్దెలలో ఉండేవారు ఇల్లులు మారుతూ ఉంటారు ఎక్కువగాను. సుందరమైన గృహాలన్నా సుందరమైన ప్రాంతాలన్నా బాగా ఇష్టపడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. మీకు పంట పొలాలన్నా పశువులన్నా డైరీ ఫారాలన్నా చాలా ఇష్టం. ఇంట్లో కుక్కను పెంచుకోవడం అన్నా చేపలు పెంచుకోవడం అన్నా కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు. మీకు సాధారణంగా సంతానపరమైన ఇష్టం బాగా ఉంటుంది. మొట్టమొదట పుత్ర సంతానము, తర్వాత స్త్రీ సంతాన యోగ్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సరే, ఏదేమైనా సంతానం వల్ల లబ్ధి లాభము, సంతానానికి మీ వల్ల లబ్ధి లాభము బాగా చేకూరుతూ ఉంటాయి. సంతానం మీద ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే మీకు కూడా తల్లిదండ్రులు అంటే విపరీతమైన ప్రేమ గౌరవాలు ఉంటాయి. సంఘంలో కీర్తి ఉంటుంది. దేవాలయాలకు వెళతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు ఎక్కువగా నిర్వహిస్తారు. ఆలయాలు కట్టేటటువంటి పనులు చేస్తారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. కాకపోతే మీకు దీర్ఘకాలిక రోగాల ప్రభావం వల్ల కొంచెం చితికిపోతారని చెప్పచ్చు. మానసికంగా లివర్కి సంబంధించిన వ్యాధులు కానీ, ఉదరానికి సంబంధించిన వ్యాధులు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, గుండె వ్యాధులు కానీ, చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు, బోన్స్కి సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మీకు విపరీతంగా శత్రువులు ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య ద్వేషంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు నరదిష్టి నరగొల విపరీతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం అన్ని విషయాల్లోనూ కూడా డాంబిక ప్రదర్శన చేయకుండా కొంచెం శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే శత్రువులు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. మీరు బాగా ధైర్యంగా ఎదుర్కొని శత్రువులను ఓడించగలుగుతారని చెప్పచ్చు. ఎలాంటి శత్రువునైనా అణచివేసేటటువంటి కూడా మీలో ఉంటుంది. కాకపోతే కొంచెం ఒత్తిడికి గురవుతారు ఆ ప్రభావం వల్ల. అయితే ప్రతి చిన్న విషయం ఒక్కొక్కసారి పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. మీకు సంబంధం లేని విషయంలో తలదూర్చినట్లయితే కనుక గొడవలు ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకానొక సమయంలో కోర్టు కేసులు, పోలీసు కేసులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా చాలా అన్యోన్యంగా ఉన్నా కూడా ఒకానొక సమయంలో చిన్న చిన్న దెబ్బలాటలు, గొడవలు కొంచెం అనవసరంగా బయటికి వెళ్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకు రూపవతి అయినటువంటి భార్య కలుగుతుంది. సంతానం కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అందమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అన్యోన్యంగా ఉంటారు. అప్పుడప్పుడు కలహాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలుస్తారు. పెద్ద సమస్యలు అయితే ఉండవు. మీకు ఆయుష్ కూడా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆయుష్ పరంగా కూడా పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు. అయితే శారీరక రుగ్మతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. అలాగే తండ్రికి పేరు వచ్చేటటువంటి పనులు, కీర్తి వచ్చేటటువంటి పనులు బాగా చేస్తారు. అలాగే మంచి వంశంలో పుడతారని చెప్పచ్చు. మంచి వ్యవస్థ ఉంటుంది మీకు వెనకాల. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది మీకు. మీరు కూడా తండ్రిని బాగా ప్రేమిస్తారు. తల్లితో ప్రేమ ఉన్నా కూడా యుక్త వయస్సులో తండ్రి మీద అభిమానం బాగా పెరుగుతుంది మీకు. అలాగే ప్రియంగా మాట్లాడతారు. అంటే ఎవరినైనా సరే మెప్పించగలుగుతారు మీ మాట తీరుతోటి. తద్వారా వ్యాపారంలో కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. ఏదైనా వ్యవహారాలు నడిపేటప్పుడు చాలా బాగా చేయగలుగుతారు. మధ్యవర్తిత్వం చాలా బాగా చేయగలుగుతారు. బ్రోకరేజ్ చాలా బాగా చేయగలుగుతారు మీరు. అలాగే రాజకీయ పరంగా, వైజ్ఞానిక పరంగా, టెక్నికల్ పరంగా అన్ని రంగాల్లోనూ కూడా చాలా బాగా రాణించగలుగుతారు మీరు. అలాగే టీవీకి సంబంధించినటువంటి వాటిల్లో కానీ, యాక్టింగ్ ప్రొఫెషన్ కానీ, సినిమాల ప్రొఫెషన్లో కానీ మంచి అవకాశాలు వస్తాయి మీకు. అలాగే కొంతమంది ఈ యొక్క సంఘంలో ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం ఆస్తులు కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి డబ్బు కన్నా ఈ యొక్క పేరు ముఖ్యం అనమాట. అలా ఉంటూ ఉంటుంది. అయితే వ్యాపారం ద్వారా మాత్రం విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు మీరు. మధ్యలో పోగొట్టుకుంటూ ఉన్నా మళ్ళీ వస్తుంటాయి మీకు. సంపాదన అధికంగానే ఉంటుంది అని చెప్పచ్చు. డబ్బుల విషయంలో ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పచ్చు. అయితే అధికంగా ధన వ్యయం కూడా చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే అనారోగ్య రూపేణ కూడా మీ జీవితంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంటాయి మీకు భక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. మోక్ష మార్గాన్వేషణ, ధ్యానము, ఇలాంటి మెడిటేషన్ లాంటివి వాటి మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. యోగా అభ్యాసం చేయడం కానీ ఇలాంటివి. ఎక్కువ తీర్థయాత్ర కూడా అందులోనే చేస్తూ ఉంటారు. సరదాగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతో తిరగడానికి చాలా బాగా ఇష్టపడతారు మీరు. అయితే ఇందులో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక విషయాలు ఏమిటి అంటే కనుక, భార్యకి భర్తకి మధ్య చాలా అభినభావ సంబంధం ఉంటుంది వీళ్ళలో. మీకు చిన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు బాగా సాగుతాయి. ఉదారగుణం బాగా ఉంటుంది. అలాగే స్త్రీల చేత పురుషుల చేత స్త్రీలు బాగా ఆకర్షించబడుతూ ఉంటారు.
అందమైన రూపం ఉంటుంది మీకు, తద్వారా అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. అలాగే ప్రజల చేత పూజించబడేటటువంటి స్థానంలోకి వెళతారు. మీరు బాగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోగలుగుతారు. అందరితో మిత్రత్వం పొందుతారని చెప్పచ్చు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. మీకు ఓర్పు సహనం బాగా ఎక్కువ, కాబట్టి ఏదైనా సాధిస్తారు. మీకు అందరి యొక్క ఆదరాభిమానాలు బాగా కలుగుతాయి. వివాహం అయిన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. మీకు 27 సంవత్సరాలు దాటిన తర్వాత చక్కని యోగకాలం ప్రారంభమవుతుంది. మీరు కనుక పుష్యరాగాన్ని ధరిస్తే కనుక పుష్యరాగాన్ని మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, గురువారము, శనివారము చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 3, 4, 5, 9 మీకు లక్కీ నెంబర్లు. మీకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు, కలిసి రాని నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు మీకు కలిసి రావు, అంటే నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ఏ శుభకార్యాలు చేయడం కానీ, ఇలాంటి ఈ నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేయడం కానీ, లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ మీకు మంచిది కాదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంబంధించి ప్రత్యేక విషయాలు. మీరు చాలా సుఖవంతమైన ఆనందవంతమైన జీవితాన్ని పొందుతారు. తండ్రి చెప్పిన మాట వింటారని చెప్పచ్చు. మగ సంతానం బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు శాంత స్వభావం ఎక్కువగా ఉంటుంది, కోపం తక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే చాలా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉన్నతమైనటువంటి మనస్సు ఉంటుంది మీకు. దానగుణం, దయాగుణం బాగా ఉంటుంది. వేదాధ్యయనం అన్నా, సంస్కృతి సాంప్రదాయాలని చాలా బాగా ఇష్టపడతారు. మీకు అందమైన భార్య ఉంటుంది అని చెప్పచ్చు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు. పూజాది కార్యక్రమాలు చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ బాగా ఇష్టపడతారు. మీరు 29 సంవత్సరాల తర్వాత మీకు చక్కని యోగకాలం ప్రారంభమవుతుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు. అలాగే నీలం రాయిని, అంటే నీల పొంగరాన్ని కూడా ధరించడం కూడా మీకు మంచిది. ఆదివారము, సోమవారము, శనివారము కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చే నెంబర్లు 2, 4, 7, 9 మీకు బాగా కలిసి వచ్చేటటువంటి నెంబర్లు, లక్కీ నెంబర్స్. అయితే మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు మీకు పెద్దగా కలిసి రావు, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో శుభకార్యాలు చేయడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, లేదా సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు. ఇక రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఈ రేవతి నక్షత్రం వారు చాలా చక్కని ఆయుర్దాయంతో ఉంటారు. తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. కాస్త మరీ పొట్టిగా ఉండరు, మరీ పొడుగ్గా ఉండరు, సమానంగా ఉంటారు. సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. పట్టుదల విపరీతంగా ఉంటుంది. ధైర్య సాహసాలు చేస్తారని చెప్పచ్చు. అలాగే అమితమైనటువంటి భక్తి ఉంటుంది దేవుడు అంటే. ఏ పనైనా సరే అవలేలంగా పూర్తి చేయగలుగుతారు. మీరు సంగీతం అన్నా, నాట్యం అన్నా, నృత్యం అన్నా, యాక్టింగ్ అన్నా చాలా బాగా ఇష్టపడతారు. పెద్దలను గౌరవిస్తారు. మీరు బాగా అందంగా ఉంటారు. శీల సంపన్నులు, మనోబలం కూడా ఎక్కువ, అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. మీరు పచ్చరాయిని ధరిస్తే కనుక చాలా బాగుంటుంది మీ జీవితంలో. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, బుధవారము మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏమిటి అంటే కనుక 2, 5, 7, 9 అనేటటువంటి నెంబర్లు మీకు లక్కీ నెంబర్లు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు మీకు పెద్దగా కలిసి రావు, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో శుభకార్యాలు పెట్టుకోవడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ, ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఈ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారిది మీ రాశి మీనరాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం ది అనేటటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు సింహం అవుతుంది. మీ నక్షత్ర నాడి ఆదినాడు అవుతుంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతుంది. మీరు ఏ గ్రహాన్ని పూజించాలి అంటే కనుక గురుగ్రహాన్ని పూజించడం మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయడం మంచిది. ఖచ్చితంగా ఆచరించవలసిన ఆచారం శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయడం, కుదిరితే శనివారం ఉపవాసం చేయడం. మీ అదృష్ట సంఖ్య 3 అవుతుంది. తిలక ధారణ అంటే రోజు ఏం బొట్టు పెట్టుకోవాలంటే కనుక విభూతి గంధాన్ని ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం మంచిది. చేయవలసిన పారాయణ మీ జీవితంలో కార్తీక పురాణాన్ని, భగవద్గీతని పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం కనక పుష్య రాగం. మీరు ధరించవలసినటువంటి చేతి వేలు ఏ వేలికి ధరించాలి అంటే కనుక కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి. అలాగే పూజించవలసిన వృక్షం మేడి చెట్టు కానీ, రావి చెట్టు కానీ పూజించడం కానీ, నాటడం కానీ చెయ్యాలి. మీకు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ దత్త జయంతిని ఒకటి, శయన ఏకాదశి ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. మీరు చదవలసినటువంటి పురాణం ఏమిటి అంటే కనుక విష్ణు పురాణాన్ని, గరుడ పురాణాన్ని, గురుచరిత్రని పారాయణ చేయడం చాలా మంచిది. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం ఉత్తరం, తూర్పు బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం శనగల దానం చేయడం మంచిది. ప్రయాణం చేయకూడని నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు.
ప్రతిరోజు చదువుకునేటటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం దిగంబరాయ విద్మహే దత్తదేవాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాతు అనేటటువంటి దత్త గాయత్రి మంత్రాన్ని రోజు పొద్దున్న లేచి స్నానం చేసి మీ దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమైనట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు జీవితంలో ఆచరించవలసినటువంటి ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు గంధాన్ని కుంకుమని బొట్టు పెట్టుకోండి. అసలు బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి దర్శనాలు ఎక్కువగా చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేయడం మంచిది. గోవును పెంచడం కానీ గోసేవ చేయడం కానీ చాలా మంచిది. మీకు తల్లిదండ్రులకి నమస్కరించడము, తల్లిదండ్రులకి సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు కొనివ్వడం చాలా మంచిది. గురువారం రోజున 5 పెద్దలకి 5 కొబ్బరి బండాలు తాగడానికి ఇవ్వండి, చాలా మంచిది. ఏదైతే పేదవాళ్ళకి ఇతరులకి సహాయం చేస్తే మీరు చాలా తొందరగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి సహాయ గుణం పెంచుకోండి. కుదిరితే నాన్ వెజ్ తినడానికి, మద్యం సేవించకుండా ఉండడానికి జీవితంలో ప్రయత్నం చేయండి. పసుపు వస్త్రంతో కట్టినటువంటి శనగలు ఏవైతే ఉంటాయో వాటి గురువారం రోజు ఆలయాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టు, మేడి చెట్టు ఈ 2 చెట్లని కూడా ఎక్కువగా నాటడానికి, పెంచడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో 100 చెట్లైనా నాటండి. మీ కుటుంబంలో ఉండే పురోహితులకి పంచి కండువా దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు కూడా పూజాగృహంలో శుభ్రంగా అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా తుడిచి దీపం పెట్టి కాస్త నైవేద్యం పెట్టి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బంగారు పొంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారం కూడా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పూజా మందిరంలో పసుపు రంగు పుష్పాలతో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. రుద్రాక్షని ఖచ్చితంగా మెడలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని ఎక్కువగా ప్రార్థన చేయండి. గురు పౌర్ణమి రోజున అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని కానీ దత్త చరిత్రని కానీ పారాయణ చేయండి. రాగి కంకణం ధరించడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయండి. శివాలయంలో సోమవారం మాటు పులిహార పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి పాలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే శనగల నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టినా చాలా మంచిది. పసుపు రంగు పుష్పాలతో ఇంట్లో ఉండే దేవుడికి అర్చన చేయడం కూడా రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మీనరాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం దు, షియం, జ్యా, ధ అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు ఆవు, గోవు అవుతుంది. మీ నక్షత్ర నాడి మధ్యనాడి అవుతుంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి, శని పూజించడం చాలా మంచిది. మీరు బాగా అర్చించవలసినటువంటి దేవత వెంకటేశ్వర స్వామి వారిని, గణపతిని ఎక్కువ ఆరాధన చేయడం చాలా మంచిది. ఖచ్చితంగా ఆచరించవలసిన ఆచారం శనివారం వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం, బుధవారం గణపతికి అభిషేకం చేయించడం, గరికతో పూజ చేయించడం, ఉపవాసం ఉండడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీ అదృష్ట సంఖ్య 8. రోజు పెట్టుకునేటటువంటి బొట్టు సింధూరాన్ని, విభూతిని పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. అదృష్ట రత్నం నీలం. ఏ వేలికి ధరించాలంటే కనుక ఎడమ చేతి మధ్యమ వేలికి ధరించాలి. మీరు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టును పూజ చేయడం చాలా మంచిది. ఖచ్చితంగా జీవితంలో ఆచరించవలసిన పండుగలు హనుమత్ జయంతిని, గురు పౌర్ణమిని ఆచరించడం చాలా మంచిది. చదవవలసినటువంటి పురాణం ఏమిటి అంటే కనుక భాగవతము, సుందరాకాండ పారాయణ చేయడం చాలా మంచిది. పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి మీ జీవితంలో అంటే కనుక ఓం హం హనుమతయే నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటే బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, దక్షిణం మీకు బాగా కలిసి వస్తాయి. దానం చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కనుక నువ్వులని, శనగలని దానం చేయడం మంచిది. మీరు ప్రయాణం చెయ్యకూడని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. ఆ నక్షత్రాలలో ప్రయాణం చేయకూడదు నక్షత్రాల రోజుల్లో. అలాగే ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం ఛాయా పుత్రాయ విద్మహే పొంగుపాదాయ ధీమహి తన్నో శని ప్రచోదయాతు అనేటటువంటి శని గాయత్రి మంత్రాన్ని రోజు కనుక పొద్దున లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరం దగ్గర కూర్చుని 108 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ జపం చేసుకుని తర్వాత మీ పొరలో నిమగ్నమైనట్లయితే కనుక ఆ రోజంతా కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు విభూతిని, కుంకుమని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బొట్టు లేకుండా అసలు బయటికి వెళ్ళకండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో శనివారం మాటలు ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నల్లని నువ్వులు, బెల్లం కలిపి కాకులకి ఆహారంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. కపిల గోవుని అంటే నల్లటి ఆవుని పూజించడానికి కానీ, మేపడానికి కానీ, పెంచడానికి కానీ ప్రయత్నం చేయండి. అలాగే మందపల్లిలో ఉండేటటువంటి శనీశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో జీవితంలో ఒక్కసారైనా సరే తైలాభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం కూడా తిలదానం చేయడం కానీ లేదా అందులకి ఏదైనా అన్నదానం చేయడం కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి గుర్రపు నాడాన్ని దిష్టికి నివారణ కోసం కట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే
గృహం ముందర పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఫటాన్ని బాగా గోడ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకి నేరేడు పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకి సంవత్సరానికి ఒకసారి అయినా సరే నూతన వస్త్రాలు కొనివ్వడానికి ప్రయత్నం చేయండి. వృద్ధులకి నల్లని గొడుగు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష స్వీకరించండి ప్రతి సంవత్సరం కుదిరితే. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లోనైనా సరే గుళ్ళోనైనా సరే. ప్రతి మహాశివరాత్రి రోజు కూడా రుద్రాభిషేకం చేయించుకోండి. రాత్రి ఖచ్చితంగా జాగారం చేయండి. మీ పుట్టినరోజు నాడు పులిహారాన్ని కానీ అన్నదానాన్ని కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆంజనేయ సహస్రనామ పారాయణ రోజు చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. ప్రతి నవరాత్రంలో కూడా విజయదశమి రోజున శమి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలైతే కనుక శివ సహస్రనామ పారాయణ చేసుకోవడం మీకు చాలా మంచిది. ప్రతి శనివారము కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు చాలా మంచిది. అలాగే నల్లని బ్రాహ్మణులకు కానీ లేదా నల్లగా ఉండేటటువంటి వాళ్ళకి కానీ ఏదైనా వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కూరగాయలు కానీ లేదా పంచీకండువా కానీ దక్షిణ తాంబూలాలు కానీ బ్రాహ్మణులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారము కూడా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. నీలిరంగు పుష్పాలతో స్వామివారికి అర్చన చేసుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు చాలా బాగుంటుంది. ఇక రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మీనరాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం దే, దో, చా, చి అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం దేవగణం అవుతోంది. మీ నక్షత్ర జంతువు ఏనుగు అవుతున్నాడు. అలాగే మీ నక్షత్ర నాడి అంత్యనాడి అవుతోంది. మీ నక్షత్ర పాదం స్వర్ణపాదం అవుతోంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి బుధుణ్ణి పూజ చేయడం చాలా మంచిది. అర్చించవలసినటువంటి దేవత వెంకటేశ్వర స్వామి వారిని, శివుణ్ణి ఆరాధన చేయడం, అమ్మవారిని ఆరాధన చేయడం చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 5. మీరు చేయవలసినటువంటి ఆచారం జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించుకుంటూ ఉండడం, అభిషేకం చేయిస్తూ ఉండడం, బుధవారం గణపతికి అభిషేకం చేయించడం, ఉపవాసం ఉండడం చాలా మంచిది. రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమని, విభూతిని, గంధాన్ని ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటి జీవితంలో అంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్ర పారాయణ, దేవి భాగవతాన్ని పారాయణ చేయడం, అలాగే భగవద్గీత పారాయణ చేయడం మంచిది. ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీ అదృష్ట రత్నం జాతి పచ్చ. ఏ వేలు ధరించాలంటే కనుక కుడి చేతి చిటికిన వేలు ధరించడం చాలా మంచిది. పూజించవలసినటువంటి వృక్షం ఉత్తరేణి, శంఖం పూల తీగను అర్చించాలి. మీరు చేసుకోవాల్సినటువంటి పండుగ వైకుంఠ ఏకాదశిని, మహాశివరాత్రిని వైభవంగా చేసుకోవాలి. మీరు చదవవలసినటువంటి పురాణం శ్రీమద్ భాగవతము, కార్తీక పురాణాన్ని ఖచ్చితంగా చదవాలి. మీరు పఠించవలసినటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిత్యం స్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ, బంగారం రంగు కూడా. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానం శనగలు, పెసలు. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అనేటటువంటి విష్ణు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున లేచి స్నానం చేసి దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా అన్ని పనులు సకాలంలో జరుగుతాయి. ఇక రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు పొద్దున్నే కుంకుమని కానీ గంధాన్ని కానీ బొట్టు పెట్టుకోండి. అసలు బొట్టు పెట్టుకోకుండా అసలు బయటకు ఎక్కడికి వెళ్ళకండి. బుధవారం రోజున విష్ణాలయంలో కానీ, రామాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో కానీ ఖచ్చితంగా తులసిమాల సమర్పించండి, దర్శనం చేసుకోండి. అన్నదాన నిమిత్యార్థం ఏదైనా దేవాలయాలకి బియ్యాన్ని ఇవ్వండి. అన్నదానం కోసం డొనేషన్ కట్టడానికి ప్రయత్నం చేయండి. నానబెట్టినటువంటి పెసలు కానీ లేదా ఆహార పదార్థాలు కానీ పక్షులకి ఆహారంగా వేయండి. ప్రతిరోజు కూడా వెండి గ్లాసులో నీరు పోసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి. ప్రవహించేటటువంటి నీటిలో బియ్యం కానీ పెసలు కానీ కొద్దిగా వేయండి. ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం కాకులకి పిడచగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. పచ్చని లేదా నీలిరంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. మేనమామలకి, ఆడబడుచులకి, తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం కూడా బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అరటిపండ్లను చిన్నపిల్లలకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. బహిరంగ ప్రదేశాలు ఎక్కడ కూడా స్నానం చేయకండి, వివస్త్రంగా స్నానం చేయకండి. నోటి తుంపర్లు ఎదుటి మీద పడిపోకుండా చూసుకోండి, ఎదుటివాడి మీద. అలాగే భార్య సోదరి అంటే మీకు మరదలు అవుతుంది, భార్య సోదరిని కానీ మేనమామ కూతుర్ని కానీ కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ వల్ల మీకు కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి.
నూతన వస్త్రములకి పసుబొట్టు పెట్టుకోకుండా ఎప్పుడు ధరించడానికి ప్రయత్నం చేయకండి. పసుబొట్టు పెట్టే ధరించండి. ఇంట్లో చిలకలు కానీ గొర్రెలు కానీ కుక్కలు కానీ పెద్దగా పెంచడం మీకు మంచిది కాదు. బూడిద గుమ్మడికాయని ఇంటికి ఎదురుకుండా వేలాడదీసి దిష్టి కట్టండి. మీకు కొన్ని రకాల దుష్టులు పోతాయి దానివల్ల. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోవడం మంచిది. ప్రతి బుధవారం తులసి పత్రికి సంబంధించినటువంటి మాలతోటి కానీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారికి మాల వేయండి. అలాగే జాయింట్ వ్యాపారాలు మీకు కలిసి రావు, జాగ్రత్త. బుధవారం చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టించి భక్తులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి విష్ణాలయంలో. అలాగే కుమార్తెలకి అంటే మీ పిల్లలకి బంగారపు వస్తువులు చేయించడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా. అలాగే చిన్నపిల్లలకి క్షీరాన్నాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి, అంటే పరవాన్నాన్ని. అలాగే ఒక గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్, అందులో నీళ్ళు పోయండి, అందులో కొంచెం పసుపు వేయండి, ఒక నిమ్మకాయ పెట్టండి. అది వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, కాస్త దిష్టి ప్రభావం పోతుంది. ప్రతి బుధవారము లేదా శ్రవణ నక్షత్రం రోజున విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడానికి ప్రయత్నం చేయండి. చందనంతో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. పెసలు, తులసి, అలాగే ధవనము అంటారు, ఆ ధవనము, వీటితో ఎక్కువగా అర్చన చేయించుకోవడానికి విష్ణుమూర్తికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఉండే సమస్త దోషాలు పోతాయి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.